నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. కర్ణాటక హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ నాగప్రసన్న ఒక మ్యాట్రిమోనియల్ ఇష్యూలో చాలా ఇంట్రెస్టింగ్ తీర్పు ఇవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే, ఒక భార్యాభర్త ఉన్నారు. మనస్పర్ధలు వచ్చాయి. దురదృష్టవశాత్తు విడిపోయారు. భార్య భర్త మీద క్రిమినల్ కేసు ఫైల్ చేసింది, వరకట్న హెరాస్మెంట్ కేసు, ఇంకా వేరే కూడాను. దాన్ని క్వాష్ చేయడానికి రిక్వెస్ట్ చేస్తూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెట్టాడు భర్త. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు అతని కంటెన్షన్ని సపోర్ట్ చేస్తూ కరెక్టే, ఇది ఫాల్స్ కేసు, ఫాల్స్ ఎలిగేషన్స్తో భార్య ఇటువంటి కేసు ఫైల్ చేసిందని క్వాష్ చేసింది. ఇట్లా క్వాష్ చేసినప్పుడు భర్త రిక్వెస్ట్ చేశాడు సదర్ హైకోర్టుని, నా భార్య ఇట్లా ఫాల్స్ కేసు పెట్టింది, హెరాస్మెంట్ చేసింది, కాబట్టి ఆవిడ మీద నేను సెక్షన్ 211 ఐపీసీని అనుసరించి క్రిమినల్ కేసు ఫైల్ చేయడానికి అనుమతి ఇవ్వండి అని. సెక్షన్ 211 ఐపీసీ ఏం చెప్తోంది? ఇట్లా ఫాల్స్ కేసు పెడితే ఇటువంటి కేసులు ఫైల్ చేయడానికి ఉంటుంది. భర్త వాదనతో సపోర్ట్ చేస్తూ గౌరవ హైకోర్టు కర్ణాటక భర్తకు అనుమతి ఇచ్చింది భార్య మీద ఇటువంటి కేసు, క్రిమినల్ కేసు ఫైల్ చేయడానికి. దీని అర్థం ఏంటి? ఎవరైనా సరే ఇటువంటి ఫాల్స్ కేసులు పెడితే సెక్షన్ 211 ఐపీసీని అనుసరించి కేసులు ఫైల్ చేయొచ్చు అని ఈ తీర్పు ఒక ఇన్ఫర్మేషన్ జనాలకి. థ్యాంక్ యూ.